మెంబర్స్ వైకుంఠపురం కన్వెన్షన్ హాల్. వైకుంఠపురం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ని డైనింగ్ ఏరియాగా యూజ్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్ ఏరియాలో డైనింగ్ ఏరియా అరేంజ్ చేసామండి. మన కిచెన్ లో చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గిన్నెలు, హాట్ కేసుల వరకు కూడా అన్ని ఉంటాయండి. 400 మంది వరకు ఫుడ్ సప్లై చేయడానికి ఫుల్ ఫెసిలిటేటివ్ గా ఉంటుంది. జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ వరకు కూడా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. 6 మెంబర్స్ వైకుంఠపురం కన్వెన్షన్ హాల్ లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫంక్షన్ హాల్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫంక్షన్ హాల్. ఇక్కడ సిట్టింగ్ వచ్చి 225 మెంబర్స్ వరకు సిట్టింగ్ అండి, కూర్చోవచ్చు. రన్నింగ్ లో 400 మెంబర్స్ వరకు ఫంక్షన్స్ చేసుకోవచ్చు. 500-600 మంది వరకు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయండి. 225 మెంబర్స్ కి చైర్స్, సోఫాస్. ఇక్కడ సెంట్రలైజ్డ్ ఏసీ అవ్వటం వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఇది పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక రూము, దాంతోపాటు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అక్కడ ఒక వాష్రూమ్, ఇటు ఒక వాష్రూమ్ ఉన్నాయండి. ఎక్కువ క్రౌడ్ ఉన్నా కూడా గబాల్న హ్యాండ్ వాష్ అది ఇబ్బంది పడకుండా వాష్ బేసిన్స్ కూడా ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. ఇంటిలో బాబు కానీ ఎవరైనా కూర్చోడానికి ఒక సోఫా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ కార్పొరేట్ మీటింగ్స్ కి ఎక్కువతో సంబంధం ఉండదు కాబట్టి ఉత్తరంలో ఇది స్ట్రైట్ గా బాగుంటుంది లుక్ అని చెప్పి ఇదే ఉంది. ఉత్తరం దిక్కున ఉంచుతామండి స్టేజ్. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి తూర్పు దిక్కునే కూర్చోవాలనే పట్టింపు ఉన్న ఫంక్షన్స్ కి ఇటు తూర్పు దిక్కున మార్చుకోవచ్చు. చేంజబుల్ స్టేజ్ అండి, మన ఇష్టం. 5 lakhs, 6 lakhs, 7 lakhs ప్యాకేజ్ లో మ్యారేజ్ కి ఎఫర్ట్ చేయగలిగినంతగా ప్యాకేజ్ ప్లాన్ చేసామండి. 5, 6, 7 lakhs ప్యాకేజ్ లో అండి, ఇంక్లూడింగ్ అన్ని ఫుడ్ తో పాటు మొత్తం ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాం. 6 మెంబర్స్ వరకు అవకాశం ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్ వచ్చి విడిదిండి సౌకర్యానికి మనం యూజ్ చేస్తున్నాము. ఆన్ కార్డ్స్ అకామిడేట్ అవడానికి 32 మెంబర్స్ అకామిడేట్ అవ్వచ్చండి ఈచ్ ఫ్లోర్. చిన్న లిటిల్ సర్ప్రైజ్ అండి. ఇది ఈ థర్డ్ రూమ్ వచ్చి 2 బెడ్స్, కింగ్ సైజ్ బెడ్స్, బంక్ బెడ్స్ ఫెసిలిటీ అండి. ఇది విజయవాడలో ఎక్కడ మేమైతే చూడలేదు. ఫస్ట్ టైం విజయవాడలో బంక్ బెడ్ ఫెసిలిటీ, సెంట్రలైజ్ ఏసీ అవటం వల్ల ఎటువంటి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదండి. గాలి బాగా వస్తుంది. ఇవ్వడమైంది అటాచ్డ్. ఎక్కువ మంది అకామిడేట్ అవ్వచ్చు అండి. ఈ రూమ్ లో 8 మంది అకామిడేట్ అవ్వచ్చు. వాళ్ళందరూ ఫాస్ట్ గా రెడీ అవడానికి 2 వాష్రూమ్స్, 1 డ్రెస్సింగ్ రూమ్. 5th రూమ్ లో ఈ టైప్ గా డిజైన్ చేయడం అయింది. అటు 2 కింగ్ సైజ్ బెడ్స్, ఇటు 2 కింగ్ సైజ్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా వాష్రూమ్, టాయిలెట్ రూమ్, వాష్ బేసిన్స్ విడిగా ఇవ్వడం వల్ల ఫాస్ట్ గా రెడీ అవ్వడానికి అదొక మంచి ఫెచింగ్ పాయింట్ అండి. కిచెన్ ఇవ్వడం అయిందండి ఈ ఫ్లోర్ లో. కిచెన్ వచ్చి అన్ని ఫెసిలిటీ ఇస్తామండి. వాళ్ళకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి. ఏదైనా ఒక డైనింగ్ టేబుల్, కుర్చీలు, సోఫాలు అరేంజ్ అయిపోయింది. ఎవరు ఏ రూమ్ లో ఉన్నా కూడా ఈ హాల్కి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చండి. హాల్లో ఉన్న థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. థర్డ్ ఫ్లోర్ లో స్పెషాలిటీ ఏంటంటే మినీ హాల్ అన్నది కొంచెం పెద్దది అవుతుంది. ఇక్కడ కిచెన్ ఉండదు. ఇలాగే 5 రూమ్స్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నట్టుగానే ఉంటాయి. సేమ్ టు సేమ్ విండో. ఇందులో ప్రత్యేకత ఏంటంటే వైకుంఠపురం కన్వెన్షన్ హాల్ స్పెషాలిటీ. ఇది సరదాగా ఫోటోషూట్స్ కూడా యూజ్ చేసుకుంటున్నారండి. గ్రూప్ గా వచ్చి ఇక్కడ అందరు కూర్చొని సరదాగా ఇలాగా ఫొటోస్ కూడా పెళ్లి కూతురు చేయడం, పెళ్లి కొడుకుని చేయడం, బార్సా ఫంక్షన్స్ కూడా చేసుకున్నారు. ఇక్కడ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చే వర్షం అండి వైకుంఠపురంలో ఉంది. మీరు హోలీ, వసంతోత్సవం, మంగళ స్నానాలు, బర్త్డే పార్టీస్, సంగీత్, మెహందీ ఇలాంటివి ఏమి చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఒక 40 మెంబర్స్ వర్షంలో నుంచున్నట్లే ఉంటుందండి. హాల్లో ఉన్న గ్రీన్ ఏరియాలో ఉన్నామండి. ఇది వైకుంఠపురం కన్వెన్షన్ హాల్ విజయవాడలో ఉన్న మినీ డెస్టినేషన్ అండ్ 1 స్టాప్ సొల్యూషన్. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే వైకుంఠపురం కన్వెన్షన్ హాల్ బ్రాంచ్ వైకుంఠపురం అపార్ట్మెంట్స్. ఇది పాష్ ఏరియా అండి.
చాలా లైవ్లీగా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. భారతీనగర్ 12th రోడ్లో ఉందండి. G+2 బిల్డింగ్ అండి. ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్కరికి ఇవ్వచ్చు. 2-3 ఫ్యామిలీస్, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవి యాక్చువల్గా. ఫస్ట్ ఫ్లోర్లో G+2 కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఒకళ్ళకి ఒక ఫ్యామిలీ, 2-3 ఫ్యామిలీస్కి. ఫంక్షన్స్ టెర్రస్ పైన కూడా క్లోజ్డ్ ఇచ్చామండి, వర్షానికి ఎండకి ఇబ్బంది లేకుండా. క్లోజ్డ్ దానిలో మనం చిన్న చిన్న మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, అంటే 1 lakh 1.5 lakh ప్యాకేజ్ తోటి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన పరిధిలో అలా ప్లాన్ చేస్తున్నామండి.